గుడ్ మార్నింగ్ మ్యాథ్స్ ట్రైనీస్. నిన్నటి క్లాస్లో మన ఆన్లైన్ క్లాస్లో భాగంగా మనం లెసన్ ప్లాన్కి సంబంధించి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 గురించి నేర్చుకున్నాం. ఈరోజు క్లాస్లో భాగంగా మనం లెసన్ ప్లాన్కి సంబంధించి పార్ట్ 4 గురించి నేర్చుకుందాం. మనం టీచింగ్ ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు అది 1 మంత్ కావచ్చు, 3 మంత్స్ కావచ్చు. టీచింగ్ ప్రాక్టీస్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు మనం ఈ యొక్క లెసన్ ప్లాన్ మనం తరగతి గదిలో మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. డైలీ మనం ఏ రోజు రేపు చెప్పే పాఠ్యాంశాన్ని ఈరోజు మనం దానికి సంబంధించి పాఠ్యపత్రం ఏదైతే ఉందో దాన్ని రచించాల్సి ఉంటుంది. కాబట్టి చాలా ప్రాముఖ్యత కలిగింది. ఒక బీఈడి విద్యార్థికి తన గణిత రచయితగా మార్చేది ఏంటంటే ఈ లెసన్ ప్లాన్. ఇది 3 మంత్స్ టీచింగ్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో దీన్ని కంపల్సరీగా ఉపయోగిస్తాడు. ఒక ఉపాధ్యాయుడి యొక్క సామర్థ్యం ఎక్కడ బయటపడుతుందంటే ఈ లెసన్ ప్లాన్ రచించడం ద్వారా బయటపడుతుంది. అంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ లెసన్ ప్లాన్ గురించి ఈరోజు మనం పార్ట్ 4లో భాగంగా నేర్చుకుందాం. లెసన్ ప్లాన్ దీన్నే పీరియడ్ ప్లాన్ అంటాం, దీన్నే పాఠ్యపథకం అంటాం, దీన్నే కన్స్ట్రక్టివ్ ప్లాన్ అంటాం. ఏ విధంగానే మనకి అడగవచ్చు. మనం టీచింగ్ ప్రాక్టీస్లో మనం స్కూల్కి వెళ్ళినప్పుడు టీచింగ్ ప్రాక్టీస్లో భాగంగా మనం లెసన్ ప్లాన్ను మనం ఏ విధంగా రచిస్తామో ఈరోజు తెలుసుకుందాం. ఇదే విధంగా మనకి 8th క్లాస్ సంబంధించి కానీ 9th క్లాస్ సంబంధించి కానీ మన ఎగ్జామినేషన్ ప్రాసెస్లో మనకి ఏదైనా గణిత పాఠ్యాంశానికి సంబంధించి ఏదైనా ఒక మెన్షన్ చేస్తారు. రేఖాగణితం కానీ, రేఖాగణితం కానీ, లేకుంటే సంఖ్యా వ్యవస్థ కానీ మెన్షన్ చేసినప్పుడు ఆ యొక్క అధ్యాయానికి సంబంధించి మనం పాఠ్యపథకాన్ని రచించాల్సి ఉంటుంది. లేదా 8th క్లాస్ 9th క్లాస్ అని మెన్షన్ చేస్తే అందులో ఏదో ఒక పాఠ్యాంశాన్ని తీసుకొని దాంట్లో మనం గణిత పాఠ్యపథకాన్ని రచించాల్సి ఉంటుంది. కాబట్టి ఈరోజు లెసన్ ప్లాన్లో దీనిలో భాగాలు, దీని యొక్క ఫార్మేట్ గురించి మనం తెలుసుకుంటే ఈ యొక్క ఫార్మేట్ వివరణ ఈరోజు మనం పరిపూర్ణంగా నేర్చుకుందాం. దీంట్లో భాగంగా లెసన్ ప్లాన్కి సంబంధించి మనం పార్ట్ 1లో భాగంగా ఒక్కొక్క దాని గురించి నేర్చుకుంటూ పోతాం. దీంట్లో భాగంగా ఫస్ట్ ఏమొస్తుందంటే లెసన్ ప్లాన్లో దీన్ని మనం 45 నిమిషాల కాల వ్యవధిలో దీన్ని బోధిస్తాం. దీంట్లో వచ్చేసి మనకి ఫస్ట్ పార్ట్ రోమన్ సంఖ్య 1లో వచ్చేసి మనకి ఇక్కడ రోమన్ సంఖ్య 1లో ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ దీంట్లో మనకి 10 పాయింట్స్ వస్తాయి. ఫస్ట్ది వచ్చేసి మనకి ఇక్కడ నేమ్ ఆఫ్ ది ట్రైనీ, ఇక్కడ పేరు రాయాల్సి ఉంటుంది. అయితే ఉపాధ్యాయ విద్యార్థి యొక్క ఏ మెథడాలకు సంబంధించిన విద్యార్థి ఉంటో ఆ మెథడాలకు సంబంధించిన విద్యార్థి పేరు రాయాల్సి ఉంటుంది, నేమ్ ఆఫ్ ది ట్రైనీ. తర్వాత వచ్చేసి ఈ యొక్క ట్రైనీ యొక్క హాల్ టిక్ నెంబర్ లేదా రూల్ నెంబర్ రాయాల్సి ఉంటుంది, హాల్ టిక్ నెంబర్ ఆర్ రూల్ నెంబర్. తర్వాత ఆ యొక్క ఉపాధ్యాయ విద్యార్థి ఏ తరగతి అయితే పాఠ్యబోధన కొనసాగిస్తాడో ఆ తరగతిని ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది, అంటే క్లాస్. ఇక్కడ మనం 8th క్లాస్ 9th క్లాస్ టీచ్ చేస్తాం కాబట్టి 8th ఆర్ 9th. అక్కడ మనం 8th అయితే 8th రాయాలి, 9th అయితే 9th రాయాలి. నెక్స్ట్ 4th వచ్చేసి ఆ క్లాస్లో మనం ఏం చేస్తాం, ఒక యూనిట్ సంబంధించి తీసుకుంటాం. యూనిట్లో సబ్ టాపిక్ తీసుకుంటాం అంటే ఆ యూనిట్ పేరు రాయాల్సి ఉంటుంది, యూనిట్ నేమ్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అది ఆల్జిబ్రా కావచ్చు, మెన్సురేషన్ కావచ్చు, జామెట్రీ కావచ్చు, నెంబర్ సిస్టమ్ కావచ్చు, ఇలా ఏదైనా కావచ్చు. నెక్స్ట్ 5th పార్ట్ వచ్చేసి యూనిట్లో మనం ఏదైతే మనం సబ్ టాపిక్ సంబంధించి ఆ సబ్ టాపిక్లో ఏదైతే పాఠ్యాంశాన్ని మనం బోధిస్తామో ఆ బోధించే పాఠ్యాంశాన్ని ఇక్కడ రాయాలి. కాబట్టి టీచింగ్ టాపిక్ నేమ్ రాయాలి, టీచింగ్ టాపిక్ నేమ్. ఇక్కడ మనం ఆ యూనిట్కి సంబంధించి అది ఆల్జిబ్రా కావచ్చు, మెన్సురేషన్ కావచ్చు, జామెట్రీ కావచ్చు, నెంబర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 6th వన్ వచ్చేసి ఇక్కడ పీరియడ్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. అంటే మన టీచింగ్ టాపిక్ ఉందిగా ఆ క్లాస్ ఆ స్కూల్లో నువ్వు ఏ పీరియడ్ అయితే బోధిస్తావో ఎన్నో పీరియడ్, అతను 4th అయితే 4th, 5th అయితే 5th, 6th అయితే 6th, అక్కడ నెంబర్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది, పీరియడ్ నెంబర్. నెక్స్ట్ 7th వచ్చేసి టైం రాయాల్సి ఉంటుంది, టైం. ఈ టీచింగ్ టాపిక్ మనం ఎన్ని నిమిషాలు బోధిస్తామంటే పాఠశాలలో 45 నిమిషాలు, 45 మినిట్స్. నెక్స్ట్ 7 వచ్చేసి డేట్,
మనం ఏ రోజైతే ఈ పాఠ్య బోధన కొనసాగిస్తామో టీచింగ్ టాపిక్ని ఆ డేట్ రాయాల్సి ఉంటుంది, ఇక్కడ డేట్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ తరగతిలో ఇక్కడ క్లాస్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థుల సంఖ్య రాయాల్సి ఉంటుంది. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ క్లాస్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ క్లాస్. ఇక్కడ క్లాస్ రాయాలి. 30 అయితే 30, 40 అయితే 40. ఎంతమంది విద్యార్థులు ఉంటారో అంతమంది విద్యార్థుల పేర్లు మనకి రాయాల్సి ఉంటుంది, వాళ్ళ నెంబర్ వేయాల్సి ఉంటుంది, 30 or 40. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది స్కూల్, నేమ్ ఆఫ్ ది స్కూల్. స్కూల్ పేరు రాయాల్సి ఉంటుంది. మన ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ అయితే ట్రైబల్ వెల్ఫేర్, జెడ్పిహెచ్ఎస్ అయితే జెడ్పిహెచ్ఎస్ ఆర్ ట్రైబల్ వెల్ఫేర్. గర్ల్స్ అయితే గర్ల్స్ అని రాయాలి, బాయ్స్ అయితే బాయ్స్ అని రాయాలి, గర్ల్స్ ఆర్ బాయ్స్. ఇవి ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్లో ఈ అంశాలను రాయాలి. ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ రోమన్ నెంబర్ 1లో మనకి ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ సంబంధించి 10 అంశాలు రాయాలి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది ట్రైన్, అంటే మనం దాంట్లో మ్యాథ్స్ సంబంధించి మ్యాథ్స్, లేకుంటే బయోసైన్స్, సోషల్ అయితే సోషల్. మనం ఏదైతే ఇక్కడ ఉంటారో ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అందరికీ ఒకేలాగా ఉంటుంది కాబట్టి అందరికీ కామన్గా ఉంటాయి. మనకి నేమ్ ఆఫ్ ది ట్రైన్ అంటే మనకి మనం ఏవైతే పాఠ్యాంశం బోధిస్తాడో ఆ పాఠ్య బోధన కొనసాగించే శాస్త్రోపాధ్యాయుని పేరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆ శాస్త్రోపాధ్యాయుని యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత మనం ఏ క్లాస్కి అయితే పాఠ్యాంశాన్ని బోధిస్తామో ఆ క్లాస్ని ఇక్కడ మెన్షన్ చేయాలి ఉంటుంది, 8th క్లాస్ ఆర్ 9th క్లాస్. తర్వాత ఆ తరగతిలో 8th క్లాస్ ఆర్ 9th క్లాస్ తరగతిలో ఏ యూనిట్ అయితే మనం బోధిస్తామో ఆ యూనిట్ పేరు రాయాల్సి ఉంటుంది. తర్వాత టీచింగ్ టాపిక్ నేమ్, ఆ యూనిట్ సంబంధించి మనం ఏదైతే బోధన కొనసాగిస్తామో ఆ బోధన అంశాన్ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పీరియడ్ నెంబర్, ఆ పీరియడ్ నెంబర్ ఎంత అయితే మనం అంత ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ టైం ఎంత అంటే 45 minutes. డేట్ మనం ఏ రోజు అయితే పాఠ్యాంశాన్ని బోధిస్తామో ఆ రోజు డేట్ వేయాలి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ క్లాస్, అంటే ఎంతమంది విద్యార్థులు ఉంటే తరగతిలో అంతమంది విద్యార్థుల పేర్లు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ది నేమ్ ఆఫ్ ది స్కూల్, మనం ఏ స్కూల్లో టీచ్ చేస్తామో ఆ స్కూల్ పేరు రాయాల్సి ఉంటుంది. ఓకే, దీన్ని మనం ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్గా తీసుకుంటాం. నెక్స్ట్ ఇది రోమన్ నెంబర్ 1. తర్వాత వచ్చేసి రోమన్ నెంబర్ 2. ఇక్కడ ఏం తీసుకుంటాం, టీచింగ్ లెర్నింగ్ పాయింట్స్ తీసుకుంటాం. టీచింగ్ లెర్నింగ్ పాయింట్స్ అంతే. మనం ఏదైతే పాఠ్యాంశాన్ని బోధిస్తామో అంటే ఈ టాపిక్ సంబంధించి అక్కడ మనకి టీచింగ్ టాపిక్ నేమ్, ఈ టాపిక్ నేమ్ ఏదైతే ఉంటుందో టీచింగ్ టాపిక్ నేము, దీనికి సంబంధించి మనం ఈ పాఠ్యాంశాన్ని మనం బోధిస్తాం కాబట్టి దీనికి సంబంధించి టీచింగ్ లెర్నింగ్ అంటే ఏదైతే బోధిస్తామో బోధించడం ద్వారా విద్యార్థులు నేర్చుకునే అంశాలను ఇక్కడ రాయాల్సి ఉంటుంది. విద్యార్థి ఒక పాఠ్యాంశం సంబంధించి ఈ విధంగా జ్ఞానాన్ని నేర్చుకుంటాడు, విద్యార్థి పాఠ్యానికి సంబంధించి అవగాహనను కొనసాగిస్తాడు, విద్యార్థి పలానా అంశాన్ని వివరిస్తాడు, విద్యార్థి ఏ విధంగా సమస్య సాధన చేస్తాడు. ఇలాగా ఆ టాపిక్కి సంబంధించి విద్యార్థి నేర్చుకునే అంశాలు ఏవైతే ఉన్నాయో అవి రాయాల్సి ఉంటుంది. ఉపాధ్యాయుడు ఏమైతే బోధిస్తాడో ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అంటే ఉపాధ్యాయుడు బోధించడం ద్వారా బోధన, విద్యార్థి నేర్చుకునే అంశాలు. ఉపాధ్యాయుడు బోధించడం ద్వారా ఆ టాపిక్ సంబంధించి విద్యార్థి నేర్చుకునే అంశాలు, నేర్చుకునే పాయింట్స్ అంటే అంశాలు ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. ఏం రాయాలంటే ఒక మినిమం 3, మ్యాక్సిమం 4, 1 2 3 4 ఇక్కడ రాయాల్సి ఉంటుంది. 1 2 3 4 మనం ఏదైతే పాఠ్యాంశాన్ని టీచ్ చేస్తామో ఆ బోధించే పాఠ్యాంశానికి సంబంధించి ఇక్కడ విద్యార్థి నేర్చుకున్న అంశాలను ఇక్కడ రాయాల్సి ఉంటుంది, ముఖ్యమైన వాటిని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిక్వైర్డ్ ప్రీవియస్ నాలెడ్జ్. నెక్స్ట్ ఇక్కడ అంటే రిక్వైర్డ్ ప్రీవియస్ నాలెడ్జ్ అంటే పూర్వజ్ఞానం. ఈ పూర్వజ్ఞానం ఏంటంటే మనం ఏదైతే పాఠ్యాంశాన్ని ఇక్కడ టీచ్ చేస్తామో ఇక్కడ ఏమన్నా టీచింగ్ టాపిక్ నేమ్, ఈ టీచింగ్ టాపిక్ నేమ్కి సంబంధించి మనం ఇక్కడ విద్యార్థికి కావాల్సిన పూర్వజ్ఞానాన్ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అంటే ఆ టాపిక్కి సంబంధించి విద్యార్థికి ఏవైతే అంశాలు తెలిసి ఉండాలో వేటికి సమాధానం విద్యార్థి తెలిసి ఉంటుంది, వేటికి సమాధానం తెలియదు, ఆ యొక్క పూర్వజ్ఞానం ఏదైతే ఉందో ఆ పూర్వజ్ఞానాన్ని ఇక్కడ ప్రశ్నించాల్సి ఉంటుంది. ఒక 3 or 4 పాయింట్స్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. 1 2 3 4 ఇక్కడ ప్రీవియస్ నాలెడ్జ్ అంటే ఆ టాపిక్ని టీచ్ చేయడానికి విద్యార్థికి కావాల్సిన పూర్వజ్ఞానం ఏదైతే ఉందో అది ఆ గణిత సమాచారం కావచ్చు, సూత్రాలు కావచ్చు, లేకుంటే చిన్న చిన్న
సమస్యలు కావచ్చు, ఏదైనా సరే ఇక్కడ ప్రీవియస్ నాలెడ్జ్ అంటే ఆ టీచింగ్ టాపిక్కి సంబంధించి ప్రీవియస్ నాలెడ్జ్ పూర్వజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనం టెస్ట్ చేయడం జరుగుతుంది. అది ఇక్కడ మనం 3 or 4 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. ఆ టాపిక్ మనం బోధించే టాపిక్కి సంబంధించి పూర్వజ్ఞానానికి సంబంధించి 4 అంశాలు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 4th వన్ ఇక్కడ TLM ఆర్ రిక్వైర్డ్ మెటీరియల్ ఆర్ రీసోర్సెస్. ఇక్కడ మనం ఏదైతే మనం టాపిక్ని టీచ్ చేస్తామో టీచింగ్ టాపిక్కి సంబంధించి ఏదైతే TLM మ్యాథ్స్ TLM ఉపయోగిస్తామో ఆ TLM కూడా రాయాలి. ఎగ్జాంపుల్ వచ్చేసి జామెట్రీ బాక్స్ కావచ్చు, లేదా చార్ట్స్ కావచ్చు, లేదా ఫ్లాష్ కార్డ్స్ కావచ్చు. ఇలా ఏవైతే మనం బోధించే టాపిక్కి సంబంధించి ఏ TLM మీద మనకు అవసరమవుతాయో అవి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అవి ఏవైనా కావచ్చు. ఓకే, TLM ఆర్ రిక్వైర్డ్ మెటీరియల్ ఆర్ రీసోర్సెస్. ఇక్కడే మనం రియల్ ఆబ్జెక్టివ్ కూడా రాసుకోవచ్చు. రియల్ ఆబ్జెక్టివ్స్ లేదా మోడల్స్ కూడా మనం రాసుకోవచ్చు. మోడల్స్ ఇవి ఇక్కడ ఈ యొక్క రోమన్ సంఖ్య 4లో మనం రాస్తాం. TLM రిక్వైర్డ్ మెటీరియల్ ఆర్ రీసోర్సెస్ అంటే ఆ గణిత పాఠ్యాంశానికి సంబంధించిన రీసోర్సెస్ లేకుంటే TLM లేకుంటే రిక్వైర్డ్ మెటీరియల్ ఏవైతే ఉందో అవి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 5th వన్ వచ్చేసి స్ట్రాటజీస్ లేదా మెథడ్స్ లేదా అప్రోచెస్. మనం మెథడ్ అంటే పద్ధతుల స్థానంలో ప్రజెంట్ మనం అప్రోచెస్ యూజ్ చేస్తున్నాం. మనం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అప్రోచెస్ ఇది రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే స్ట్రాటజీస్ మనం ఇది ఏమి ఉపయోగిస్తామంటే ఇక్కడ స్ట్రాటజీస్ వచ్చేసి అంటే ఒక పాఠ్యాంశాన్ని మనం తరగతి గదిలో బోధించేటప్పుడు ఆ యొక్క పాఠ్యాంశానికి అనుగుణంగా కొన్ని విద్యార్థుల్లో వైయక్తిక భేదాలకు అనుగుణంగా ఇండివిజువల్గా క్వశ్చన్ అడగడం జరుగుతుంది. కొన్ని కృత్యాలను గ్రూప్ వైజ్గా ఇవ్వడం జరుగుతుంది. లేదా లెక్చర్ మెథడ్లో క్లాస్ రూమ్ మొత్తాన్ని ఉద్దేశించి పాఠ్యాంశాన్ని బోధించాల్సి ఉంటుంది. అంటే 3 రకాలుగా విద్యార్థులకు అవసరాలు మనం తీసుకుంటాం. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఇండివిజువల్, సెకండ్ వచ్చేసి గ్రూప్ వైజ్, థర్డ్ వచ్చేసి హోల్ క్లాస్ రూమ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఈ మూడింట్లో మనం ఏది దాదాపు ఒక్కొక్క పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు ఈ 3 అవసరమవుతాయి. కాబట్టి మనం స్ట్రాటజీస్లో ఇండివిజువల్ రాయొచ్చు, గ్రూప్ అని రాయొచ్చు, హోల్ క్లాస్ రూమ్ టీచింగ్. కొన్ని పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు తరగతి గది మొత్తాన్ని తీసుకుంటాం కాబట్టి హోల్ క్లాస్ రూమ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అని మనం రాసుకోవచ్చు. మనకి ఈ మూడింట్లో ఏది అవసరం అవుతాయో అది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇవి మన స్ట్రాటజీలో తీసుకుంటాం. మెథడ్స్లో ఏం తీసుకుంటామంటే మెథడ్స్లో మనం అప్రోచెస్ అని యూజ్ చేయాలి. ఇక్కడ ఇండక్టివ్ అప్రోచ్ అని కానీ లేదా డిడక్టివ్ అప్రోచ్ లేదా అనాలసిస్ సింథసిస్ అప్రోచ్. సందర్భానుసారంగా ఇక్కడ ల్యాబొరేటరీ మెథడ్ యూజ్ చేస్తాం. ల్యాబొరేటరీ మెథడ్ ఆర్ అప్రోచ్ ఇవి యూజ్ చేస్తాం. గణితపరంగా మనం ఆగమన పద్ధతి లేదా ఆగమన ఉపగమం, నిగమన పద్ధతి లేదా నిగమన ఉపగమం, లేదా అనాలసిస్ సింథసిస్ అన్వేషణ విశ్లేషణ ఉపగమం లేదా ప్రయోగశాల ఉపగమాన్ని మనం దీన్ని ఉపయోగిస్తాం. ఉపగమం అనేది ఎందుకు ఉపయోగిస్తామంటే తరగతి గది మొత్తాన్ని ఉద్దేశించి మనం పాఠ్యాంశాన్ని బోధించాలి కాబట్టి అప్రోచ్గా ఉపయోగిస్తాం. అదే ఆ పాఠ్యాంశం అనుగుణంగా కేవలం పద్ధతి తీసుకుంటే ఆ పాఠ్యాంశానికి అనుగుణంగానే తీసుకుంటాం. అది విద్యార్థికి అర్థమైందా అర్థం కాలేదని మనం తక్కువ స్థాయిలో ఇక పరిగణలోకి తీసుకుంటాం. అదే అప్రోచ్ అయితే తరగతి గదిలోని అందరి విద్యార్థిని పరిగణలోకి తీసుకొని అందరి విద్యార్థులకు అర్థమయ్యేలా చేస్తాం. కాబట్టి ప్రజెంట్ మనం ఫాలో అవుతుంది అంటే అప్రోచ్. కాబట్టి మనం ఇక్కడ అప్రోచ్ అని రాయాల్సి ఉంటుంది. అంటే మెథడ్ అంటే ఏంటంటే ఏ పద్ధతిలో బోధిస్తే ఆ పాఠ్యాంశం విద్యార్థులకు అర్థమవుతుందో అది తెలుపుతుంది. అప్రోచ్ అంటే విద్యార్థులకు అర్థమవుతో పాటు తరగతి యొక్క అవసరాలను తరగతి మొత్తాన్ని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మెథడ్ అనేది అప్రోచ్లో భాగంగా ఉంటుంది కాబట్టి అప్రోచ్గా యూజ్ చేస్తాం. ఇవి స్ట్రాటజీస్, మెథడ్స్, అప్రోచెస్. ఇవి మనం ఏం లేదు మెథడ్ స్థానంలో ఉపగమం రాస్తే సరిపోతుంది.
స్ట్రాటజీస్, మెథడ్స్, అప్రోచ్. స్ట్రాటజీస్లో ఇండివిజువల్, గ్రూప్, హోల్ క్లాస్ రూమ్ టీచింగ్. మెథడ్స్ ఆర్ అప్రోచ్ సంబంధించి మనకి ఇండక్టివ్, డిడక్టివ్, అనాలిసిస్, సింథసిస్, సమ్టైమ్స్ యూజింగ్ లాబొరేటరీ అప్రోచ్ ఆర్ మెథడ్, ఇదన్నమాట. నెక్స్ట్ 6th వన్ వచ్చేసి మనకి అకాడమిక్ స్టాండర్డ్స్. రోమన్ సంఖ్య 6లో అకాడమిక్ స్టాండర్డ్స్. మనం ఆ పాఠ్యాంశానికి సంబంధించి మనం తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఏదైతే పాఠ్యాంశాన్ని బోధిస్తామో ఆ బోధించడం ద్వారా విద్యార్థులు సాధించే విద్యా ప్రమాణాలు మనం తీసుకోవాల్సి ఉంటుంది. అవి ఏమంటే గణితంలో, మ్యాథ్స్లో మనకి ఏముంటాయంటే మ్యాథమెటిక్స్లో ప్రాబ్లమ్ సాల్వింగ్, సెకండ్ వచ్చేసి రీజనింగ్ అండ్ ప్రూఫ్, థర్డ్ వచ్చేసి కమ్యూనికేషన్, ఫోర్త్ వచ్చేసి కనెక్షన్స్, ఫిఫ్త్ వన్ వచ్చేసి విజువలైజేషన్ అండ్ రీప్రజెంటేషన్. ఇవి మనం రాయాల్సి ఉంటుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. దీంట్లో సంబంధించి క్లూస్ మనం అంటే ఒక పాఠ్యాంశాన్ని బోధించడం ద్వారా విద్యార్థి ఆ పాఠ్యాంశాన్ని ఏ విధంగా నేర్చుకుంటాడో, ఉపాధ్యాయుడు ఏ విధంగా బోధిస్తాడో విద్యార్థిని మెన్షన్ చేస్తూ మనం లెర్నింగ్ ఇండికేటర్స్ రాయాల్సి ఉంటుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ సంబంధించి మనం కోర్స్ ఏమైనా పెట్టుకుంటామంటే ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఇక్కడ విద్యార్థి సమస్యను సాధిస్తాడు. విద్యార్థిని మెన్షన్ చేయాలన్నమాట. లెర్నింగ్ ఇండికేటర్ రాసేటప్పుడు విద్యార్థిని మెన్షన్ చేయాలి. విద్యార్థి సమస్యను సాధిస్తాడు. కోర్స్ లేదా విద్యార్థి సమస్యను గుర్తిస్తాడు లేదా అవగాహన చేసుకుంటాడు. సమస్యను సాధిస్తాడు, గుర్తిస్తాడు, అవగాహన చేసుకుంటాడు. ఇవి మనం ఎక్కువగా సమస్యను సాధిస్తాడు అనేసి ఎక్కువ తీసుకుంటాం. లేదా సమస్యను సందర్భంలో డేటా ఆర్ కన్క్లూజన్ గుర్తించడం అన్నమాట. ఇచ్చిన దత్తాంశం ఏంటి, కనుగొనాల్సిన అంశం ఏంటి, డేటా, కన్క్లూజన్. నెక్స్ట్ సమస్యను చదివి అవగాహన చేసుకుంటాడు. రీడింగ్ ది ప్రాబ్లం. ఇవి మనం కోర్సుగా పెట్టుకుంటాం. కోర్స్ అన్నమాట. ప్రాబ్లమ్ సాల్వింగ్ సంబంధించి సమస్యను సాధించడంలో విద్యార్థి సమస్య అంటే దత్తాంశాన్ని కానీ సారాంశాన్ని గుర్తించిన ప్రాబ్లమ్ సాల్వింగ్లోకి వస్తుంది. లేదా విద్యార్థి సమస్యను సాధించిన ప్రాబ్లమ్ సాల్వింగ్లోకి వస్తుంది. లేదా విద్యార్థి సమస్యను చదివి అవగాహన చేసుకోవడం, ఇది లేకుంటే విద్యార్థి సమస్యను చదవడం కూడా దీంట్లోకే వస్తుంది. సమస్యను చదివి అవగాహన చేసుకోవడం ప్రాబ్లమ్ సాల్వింగ్ కింద తీసుకుంటాం. ఎక్కువగా మనం ఏది చేస్తుంటే లెర్నింగ్ ఇంట్లోకి వచ్చేసి సమస్యను సాధిస్తాడు విద్యార్థి. దీన్ని ఎక్కువగా మనం ఇది చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ విద్యార్థి ఆ సమస్యకు సంబంధించి ఏదైనా అంశాన్ని గుర్తిస్తే మాత్రం మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ రాయాల్సి ఉంటుంది. లేకుంటే దాన్ని అవగాహన చేసుకున్న ప్రాబ్లమ్ సాల్వింగ్ రాస్తుంది. నెక్స్ట్ విద్యార్థి సిద్ధాంతాన్ని నిరూపిస్తాడు. ఇది కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్కి వస్తుంది. ఇదే అంశం మళ్ళీ మనకి రీజనింగ్ అండ్ ప్రూఫ్లో కూడా యూజ్ చేస్తుంది. ఇక్కడ LHS = RHS వస్తుంది కాబట్టి LHS అంటే రీజనింగ్ అండ్ ప్రూఫ్ అంటే నిరూపణ కాబట్టి దాంట్లో వస్తుంది. అంటే ఇదే సమస్య సాధన అవుతుంది, రీజనింగ్ ప్రూఫ్ కూడా అవుతుంది. విద్యార్థి సిద్ధాంతాన్ని అంటే సిద్ధాన్ని సాధించే క్రమంలో సమస్య సాధన ప్రాసెస్ ఉంటుంది కాబట్టి అది ప్రాబ్లమ్ సాల్వింగ్కి వస్తుంది. ఇక్కడ LHS = RHS ఉంటుంది కాబట్టి అదే రీజనింగ్ అండ్ ప్రూఫ్లోకి వస్తుంది. కాబట్టి ఒక్కొక్క లెర్నింగ్ ఇండికేటర్ అనేది ఈ 5 రావచ్చు, లేదా 1 రావచ్చు, లేదా 2 రావచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. కొన్ని ఒకే లెర్నింగ్ ఇండికేటర్ అనేది 5 అకాడమిక్ స్టాండర్డ్లకు వర్తిస్తుంది. కొన్నిసార్లు ఒకదానికే వర్తిస్తుంది, కొన్నిసార్లు వర్తించకపోవచ్చు. కాబట్టి ఏది రిలేటివ్గా ఉంటుందో మనం దాన్నే విద్యార్థుల దృష్టిలో పెట్టుకొని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రీజనింగ్ అండ్ ప్రూఫ్. దీంట్లో మనం ఏమని రాస్తామంటే విద్యార్థి కారణాన్ని చెప్పడం కానీ,
రీజన్ కారణాన్ని చెప్పడం, లేదా కారణాలతో పాఠ్యాంశంలోని వివిధ భావనల మధ్య సంబంధాలలో భేదాలను తెలుపుతాడు. కారణాలు చెప్పడం కానీ, భేదాలు చెప్పడం కానీ, నెక్స్ట్ నిరూపణలు చేయడం ఇది ఎక్కువగా మనం ఇది చేస్తాం. లేకుంటే ఇక్కడ వ్యత్యాసాలు, భేదాల స్థానంలో మనం ఇక్కడ వ్యత్యాసాలు, ఈ రెండు విషయాల మధ్య వ్యత్యాసాలు చెప్పిన డిఫరెన్సెస్ అంటాం. డిఫరెన్సెస్ లేదా పోలికలు లేదా తేడాలు ఇవి అన్నమాట. ఇవి మనం కోడ్స్గా యూజ్ చేస్తాం. ఒకటి రీజన్స్. నెక్స్ట్ ఇక్కడ భేదాలు చెప్పడం కానీ, నిరూపణలు, ప్రూఫ్స్. ఇక్కడ వ్యత్యాసాలు, డిఫరెన్సెస్, పోలికలు, కంపేర్స్. ఇవి మనం కోడ్గా గుర్తుపెట్టుకొని మనం లెర్నింగ్ ఇండికేటర్స్ ఇలాగ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కమ్యూనికేషన్. థర్డ్ వన్ వచ్చేసి కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే సమాచారాన్ని మనం వ్యక్తపరచడం. మనం ఎన్ని రకాలుగా సమాచారాన్ని వ్యక్తపరుస్తామంటే డేటాని, సమాచారాన్ని వ్యక్తపరచడం ఎన్ని రకాలుగా వ్యక్తపరుస్తామంటే 2 టైప్స్ అన్నమాట. ఓరల్, రిటన్. ఓరల్ ఏమంటామంటే మౌఖికంగా. దీన్ని ఏమంటాం? మాటల ద్వారా. రిటన్ అంటే రాతపూర్వకంగా. ఇంకో విధంగా కూడా సమాచారాన్ని వ్యక్తపరుస్తాం. ఇది లిప్ రీడింగ్ ద్వారా. కాకపోతే మనం దీన్ని గణితంలో ఉపయోగించాం. ఈ 2 మార్గాలను ఉపయోగిస్తాం, ఓరల్ అండ్ రిటన్. లిప్ రీడింగ్ ద్వారా కూడా మనం సమాచారాన్ని వ్యక్తపరచవచ్చు. ఇక్కడ ఎక్కువ మనం ఓరల్ అంటే మాటల ద్వారా, రిటన్ వ్రాతపూర్వకంగా. అంటే వ్రాతపూర్వకంగా విద్యార్థి ఏం చేసినా కమ్యూనికేషన్లోకి వస్తుంది. మాటల ద్వారా ఏం చెప్పినా కమ్యూనికేషన్ వస్తుంది. ఇక్కడ మాటల ద్వారా ఏం చేస్తామంటే ఇక్కడ విద్యార్థి మాటల ద్వారా రీడింగ్ ది సమస్యను చదవడం కానీ, రీడింగ్ ది ప్రాబ్లం, లేదా సూత్రాలను చెప్పడం కానీ, ఫార్ములాస్, లేదా ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పడం కానీ. నెక్స్ట్ ఇంకా సిద్ధాంతాలను, ప్రూఫ్స్ ఎక్స్ప్లెనేషన్ చేయడం కానీ, లేదా గణిత సమాచారాన్ని వివరించడం కానీ. ఇలాగ అంటే మాటల ద్వారా ఏదైతే అంశాలు ఉంటాయో అవి మొత్తం కూడా దీన్ని మనకి ఓరల్ కిందకి తీసుకొని రాయడం వస్తుంది. నెక్స్ట్ వ్రాతపూర్వక రిటర్న్ సంబంధించి ఇక్కడ ఏం చేస్తాడు? విద్యార్థి సమస్యను సాధిస్తాడు. ఎలా? వ్రాతపూర్వకంగా. నెక్స్ట్ ఇంకా వ్రాతపూర్వకంగా ఏం చేస్తాడు? ఇంకా సూత్రాలను రాస్తాడు. రిటర్న్ ఫార్ములాస్, సూత్రాలను రాస్తాడు. ఇంకేం చేస్తాడు? సింబల్స్ రాస్తాడు. ఇంకేం చేస్తాడు? నెంబర్స్. ఇవి సమస్యను సాధించండి. రిటర్న్ వ్రాతపూర్వకంగా సూత్రాలను రాసిన, సింబల్స్ రాసిన, నెంబర్స్ రాసిన, ఇలాగా వ్రాతపూర్వకంగా విద్యార్థి ఏ అంశాలను చేస్తాడో వ్రాతపూర్వకంగా అవి మొత్తం కూడా రిటర్న్ కిందకి వస్తాయి. మాటల ద్వారా గణితానికి సంబంధించి ఏమైతే చేస్తాడో అవి కూడా ఓరల్ కిందకు వచ్చి కమ్యూనికేషన్ కింద వస్తాయి. అంటే విద్యార్థి తన
కమ్యూనికేషన్ని అట్లా సమాచారాన్ని వ్యక్తం చేసే మార్గాలు ఎన్ని ఉంటాయంటే 3 ఉంటాయి. ఒకటి ఓరల్ మౌఖికంగా, దాన్ని మాటల ద్వారా అంటాం. రెండోది వ్రాతపూర్వకంగా అంటే రాయడం ద్వారా. నెక్స్ట్ ఇంకోటి లిప్ రీడింగ్ అంటే ఇక్కడ డెఫ్ అండ్ డమ్ స్టూడెంట్స్ సంబంధించి ఉంటుంది. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హ్యాండిక్యాప్ మన సికింద్రాబాద్లో ఉంది. అక్కడ ఎక్కువగా లిప్ రీడింగ్ తరగతులు బోధించడం అనేది జరుగుతుంది. మనం ఇక్కడ గణితానికి సంబంధించి ఎక్కువగా ఉపయోగించేది ఏంటంటే ఓరల్ అండ్ రిటర్న్. ఓరల్ సంబంధించి ఇవి రాయాల్సి వస్తుంది, లెర్నింగ్ ఇండికేటర్స్. రిటర్న్ వ్రాతపూర్వకంగా ఇవి రాయాల్సి ఉంటుంది. అంటే విద్యార్థి సూత్రాన్ని రాసిన, లేదా సమస్యను సాధించిన, లేదా సింబల్స్ రాసించిన, లేదా నెంబర్స్ రాసిన, లేదా ఏదైనా గణిత సమాచారాన్ని రాస్తే రిటర్న్ అది మొత్తం కూడా కమ్యూనికేషన్ కిందకే వస్తుంది. అంటే కమ్యూనికేషన్ కింద మనం ఏదైతే ఉపయోగిస్తామో అది 2 మార్గాల ద్వారా మనం రాయాల్సి ఉంటుంది, ఓరల్ అండ్ రిటర్న్. నెక్స్ట్ 4th వన్ వచ్చేసి కనెక్షన్స్ అంటే సంబంధాలు లేదా అన్వయాలు. సంబంధాలు అంటాం దీన్నే. సంబంధాలు అంటే విద్యార్థి ఇక్కడ తన జ్ఞానాన్ని, నాలెడ్జ్ని, అదేవిధంగా తన అవగాహనను, అండర్స్టాండింగ్ విద్యార్థి తన జ్ఞానాన్ని, అవగాహనను రెండింటిని ఉపయోగించి అప్లికేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ అప్లికేషన్ అనేది మనకి 3 రకాలుగా ఉంటుంది. అదొకటి ఇంటర్నల్, రెండోది ఎక్స్టర్నల్, మూడోది యూటిలైజ్ ఇన్ డైలీ లైఫ్. ఈ విధంగా విద్యార్థి తన జ్ఞానాన్ని, అవగాహనను వినియోగించి సమస్యను సాధించడం అనేది జరుగుతుంది. అది ఆ పాఠ్యాంశానికి సంబంధించి విద్యార్థి ఆ గణితంలోని యూనిట్కి సంబంధించి కావచ్చు, లేదా అదే యూనిట్లోని సబ్ యూనిట్కి సంబంధించి కావచ్చు, లేదా అదే గణితంలోని అదర్ చాప్టర్స్ కావచ్చు. అంటే క్షేత్రగణితం, బీజగణితం, సంఖ్యా వ్యవస్థ, సమితులు, ఇలాగ ఏదైనా సరే దాంట్లో ఉపయోగించు అదర్ చాప్టర్స్. ఈ విధంగా ఇంటర్నల్ రిలేషన్ ఉపయోగిస్తాం కనెక్షన్లో భాగంగా. యూనిట్లో ఉపయోగించిన, అదే యూనిట్లోని సబ్ యూనిట్లో సమస్యను సాధించిన, లేదా అదే రిలేటివ్గా ఇతర అధ్యాయాల్లో ఆ యొక్క సమస్య సాధన ఉపయోగించిన అది ఇంటర్నల్ రిలేషన్గా ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్టర్నల్ రిలేషన్ అంటే విద్యార్థి నేర్చుకున్న గణిత సమస్య అనేది అదర్ సబ్జెక్ట్ ఉపయోగించడం. అది ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, కామర్స్ కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే విద్యార్థి నేర్చుకున్న గణిత జ్ఞానం అనేది ఇతర సబ్జెక్టులో కూడా ఉపయోగపడుతుందని ఎక్స్టర్నల్ రిలేషన్ అంటాం. ఇది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 3వది ఏంటంటే ఇది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఇది విద్యార్థి నేర్చుకున్న సమస్య సాధన, విద్యార్థి నేర్చుకున్న గణిత జ్ఞానం, తన అవగాహనను నిత్య జీవితంలో ఉపయోగిస్తాడు. నిత్య జీవితానికి ఉపయోగపడే విధంగానే విద్య ఉండాలి కాబట్టి ఎన్సీఎఫ్ 2005 కూడా అదే చెప్పింది. కాబట్టి ఇది కంపల్సరీగా మనం విద్యార్థి నేర్చుకున్న జ్ఞానం, అవగాహన అనేది విద్యార్థి దాని అప్లికేషన్గా మార్చుకొని తన సమస్య సాధనను నిత్య జీవితంలో ఉపయోగించడం అనేది జరుగుతుంది. యూటిలైజ్ ఇన్ డైలీ లైఫ్. దీన్ని కంపల్సరీ మనం రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం బోధించే పాఠ్యాంశం అనేది ఇంటర్నల్ రిలేషన్ కిందకు వస్తే అది యూనిట్ సంబంధించా, సబ్ యూనిట్ సంబంధించా, లేకుంటే అదే మ్యాథమెటిక్స్లో అదే 8th క్లాస్లోని అదర్ చాప్టర్స్ సంబంధించా మనం రాయాల్సి ఉంటుంది ఇంటర్నల్ రిలేషన్ సంబంధించి. నెక్స్ట్ ఒకవేళ విద్యార్థి నేర్చుకున్న గణిత సమస్య అనేది ఇతర శాస్త్రాల్లో కూడా ఉపయోగిస్తే దాన్ని మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అది ఫిజిక్సా, కెమిస్ట్రా, కామర్సా, ఎకనామిక్సా, జాగ్రఫీ ఇలా రాయాల్సి ఉంటుంది. ఇది ఎక్స్టర్నల్ రిలేషన్గా తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చి యూటిలైజ్ ఇన్ డైలీ లైఫ్ అంటే విద్యార్థి ఏ సమస్య సాధించినా అది కంపల్సరీగా నిజ జీవితానికి అప్లై చేస్తుంటాడు కాబట్టి యూటిలైజ్ ఇన్ డైలీ లైఫ్ నిజ జీవితంలో ఉపయోగిస్తాడు అని రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం లెర్నింగ్ ఇండికేటర్స్ మనం దీంట్లో రాయాల్సి ఉంటుంది. దీన్ని మనం కోడ్గా చెప్పుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకి లాస్ట్ వన్ వచ్చేసి విజువలైజేషన్, రీప్రజెంటేషన్. 5th వన్ వచ్చేసి విజువలైజేషన్ అండ్ రీప్రజెంటేషన్. ఇది దీన్నే మనం దృశ్యీకరణ, ప్రాతినిధ్యపరచడం అని అంటాం. దృశ్యీకరణ అంటే ఇక్కడ
చూడడం ద్వారా చేసే కృత్యాలు, చూడడం ద్వారా చేసే కృత్యాలు. ఇవి చూడడం అంటే మనం ఇక్కడ సపోజ్ మనకి సమస్యను చూసి, అంటే గణిత చిత్రాన్ని చూసి సమస్యను సాధించడం కానీ, లేదా గణిత చిత్రాన్ని చూసి సమస్యను వివరించడం కానీ కూడా అన్నమాట. ఇది సమస్యను వివరించడం కానీ, లేదా గణిత చిత్రంలోని ముఖ్య భావనల మధ్య భేదాలను తెలపడం కానీ. ఇలా గణిత చిత్రాన్ని చూసి విద్యార్థి ఏదో కృత్యాలు చేస్తాడో అది మొత్తాన్ని కూడా విజువలైజేషన్ కిందకు వస్తుంది. అంటే చిత్రాన్ని చూసి సమస్యను సాధించడం కానీ, చిత్రంలోని భాగాలను తెలపడం కానీ, అదే గణిత చిత్రానికి సంబంధించి భావనల మధ్య భేదాలను తెలపడం కానీ వగైరా ఏవైతే ఉంటాయో అవి మొత్తాన్ని కూడా విజువలైజేషన్. అంటే విద్యార్థి ఒక చిత్రాన్ని చూసి ఎటువంటి కృత్యాలు అయితే చేస్తాడో అవి మొత్తం కూడా విజువలైజేషన్ కిందకి వస్తాయి. నెక్స్ట్ రీప్రజెంటేషన్. అంటే దీన్ని ఏమంటాం అంటే ప్రాతినిధ్యపరచడం అంటాం. ఇక్కడ విద్యార్థి ఏం చేస్తాడంటే టేబుల్స్ రూపొందించడం కానీ, లేదా పట్టికలోని సమాచారాన్ని అర్థవంతంగా విద్యార్థులకు తెలపడం కానీ ఇటువంటివి ఉంటాయి. అంటే విద్యార్థి ఇచ్చిన డేటా అనుగుణంగా, ఇచ్చిన సమాచారం అనుగుణంగా టేబుల్స్ అంటే పట్టికలు రూపొందించడం కానీ, లేదా ఆ పట్టికలోని సమాచారం అర్థవంతం విద్యార్థులకు కానీ ఉపాధ్యాయులకు కానీ వివరించడం. ఈ విధంగా ఉన్న ఆల్రెడీ టేబుల్ ఉంటుంది, టేబుల్లో ఉన్న సమాచారం మళ్ళీ అర్థవంతంగా ఉపాధ్యాయుడికి కానీ విద్యార్థులకు కానీ చెప్పడం అవుతుంది. లేదా ఉన్న డేటా ఆధారంగా టేబుల్స్ని రూపొందించడం జరుగుతుంది. ఈ విధంగా అకాడమిక్ స్టాండర్డ్ సంబంధించి ప్రాతినిధ్యపరచాల్లో ఉన్న సమాచారం ఆధారంగా వివిధ పట్టికలు రూపొందించడం కానీ, లేదా పట్టికలో ఉన్న సమాచారాన్ని ఉపాధ్యాయుడు కానీ తన తోటి విద్యార్థులు కానీ వివరించడం అనేది జరుగుతుంది. దీన్ని మనం రీప్రజెంటేషన్ కింద తీసుకుంటాం, విజువలైజేషన్ కింద దీన్ని తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనం బోధించే గణిత పాఠ్యానికి సంబంధించి దీంట్లో ఏదైతే వర్తిస్తుందో దాన్ని మనం లెర్నింగ్ ఇండికేటర్స్గా మనం రాయాల్సి ఉంటుంది. దీన్ని అకాడమిక్ స్టాండర్డ్లో భాగంగా మనం చెప్పుకుంటాం. తర్వాత వచ్చేసి మనకి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ టేబుల్ని తీసుకోవాలి. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ టేబుల్ దీంట్లో భాగంగా మనం టేబుల్ని డ్రా చేయాల్సి ఉంటుంది. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ సంబంధించి దీంట్లో భాగంగా ఫస్ట్ వచ్చేసి మనకి సీరియల్ నెంబర్గా తీసుకుంటాం. ఇక్కడ సీరియల్ నెంబర్, తర్వాత ఇక్కడ ఏమో సెకండ్ కాలంలో టీచింగ్ స్టెప్స్ తీసుకుంటాము, థర్డ్ కాలంలో ఏమో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ తీసుకుంటాం, ఇక్కడ ఏమో బ్లాక్ బోర్డ్ వర్క్ తీసుకుంటాం, సీరియల్ నెంబర్గా రాసుకుంటాం. సీరియల్ నెంబర్ 1లో భాగంగా ఇక్కడ ఫస్ట్ ఏం తీసుకుంటామంటే రోమన్ అంకె
ఇంట్రడక్టరీ యాక్టివిటీ తీసుకుంటాం. పరిచయ వ్యాఖ్యలు అంటాం. ఇంట్రడక్టరీ యాక్టివిటీస్, పరిచయ వ్యాఖ్యలు ఉంటాం. దీంట్లో భాగంగా ఫస్ట్ది ఏంటంటే గ్రీటింగ్స్ అన్నమాట. గ్రీటింగ్స్ దీనికి సంబంధించి ఇక్కడ మనం ఏం చేస్తామంటే విద్యార్థులను పలకరిస్తారనమాట. ఉపాధ్యాయుడు తరగతిలో పాఠ్యాంశాన్ని ఇక్కడ బోధన అనేది ప్రారంభం ఆన్గోయింగ్ ప్రాసెస్గా చెప్పుకుంటాం. ఇక్కడ ఆన్గోయింగ్ ప్రాసెస్ ఇక్కడ ఏం చేస్తారంటే యొక్క టీచర్ హౌ ఆర్ యూ చిల్డ్రన్ అంటాడు. హౌ ఆర్ యూ చిల్డ్రన్. స్టూడెంట్ వాళ్ళు ఏమంటారు, ఫైన్ సార్ అంటారు. ఇలా రాసుకోవచ్చు. లేదా ఇంకా ముందుకు వెళ్ళాల్సి వస్తే గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ అని పలకరించి అప్పుడు విద్యార్థులు ఏమంటారు, గుడ్ మార్నింగ్ సార్ అంటారు. టీచర్ గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, అప్పుడు విద్యార్థులు ఏమంటారు, గుడ్ మార్నింగ్ సార్. తర్వాత ముందుకు వెళ్తే ఇంకా హౌ ఆర్ యూ అంటే వాళ్ళు ఏమంటారు, ఫైన్ సార్ అంటారు. దీన్ని మనం ఏమంటామంటే పరిచయ కార్యక్రమం ఉంటుంది. నెక్స్ట్ గ్రీటింగ్స్ తర్వాత టెస్టింగ్ ఆఫ్ ప్రీవియస్ నాలెడ్జ్ పూర్వజ్ఞాన పరిశీలన చేయడం జరుగుతుంది. అంటే మనం ఏదైతే పాఠ్యాంశాన్ని బోధిస్తామో ఆ పాఠ్యాంశానికి సంబంధించి విద్యార్థులు ఎటువంటి పూర్వజ్ఞాన ప్రశ్నలు అడగాలో వాటిని ఇక్కడ మౌఖిక ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఇక్కడ 4 లేదా 5 రాయాల్సి ఉంటుంది. 1 2 3 4 ఇలాగా టెస్టింగ్ ఆఫ్ ప్రీవియస్ నాలెడ్జ్ చేయడం జరుగుతుంది బిలో. నెక్స్ట్ సి వచ్చేసి బ్రెయిన్ స్టార్మింగ్ అనే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ఇక్కడ ఈ జనరల్గా విద్యార్థులను ప్రశ్నించడం అనేది జరుగుతుంది. విద్యార్థులను టాపిక్కి సంబంధించి విద్యార్థుల టాపిక్కి సంబంధించి ప్రశ్నలు అడుగుతాం అన్నమాట. జనరల్గా అడగడం బ్రెయిన్ స్టార్మింగ్. దీనికి సంబంధించి మనం 3 or 4 రాయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి మనకి మైండ్ మ్యాపింగ్ రాయాల్సి ఉంటుంది. మైండ్ మ్యాపింగ్ టీచింగ్ స్టెప్స్ సీరియల్ నెంబర్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఇక్కడేం బ్లాక్ బోర్డ్ వర్క్. మైండ్ మ్యాపింగ్ అంటే ఇక్కడ మనం ఈ మైండ్ మ్యాప్లో ఏం చేస్తామంటే విద్యార్థులకు సంబంధించి ఇక్కడ టాపిక్ రిలేటెడ్గా సబ్జెక్ట్కి సంబంధించి ప్రశ్న అడగడం జరుగుతుంది. ఇక్కడ ఏమో జనరల్గా బ్రెయిన్ స్టార్మింగ్లో అదే టాపిక్ నుంచి జనరల్గా విద్యార్థులను ప్రశ్నించడం జరుగుతుంది. ఇక్కడేమో మైండ్ మ్యాపింగ్లో ఏమో అదే టాపిక్ సంబంధించి సబ్జెక్ట్ రిలేటెడ్గా ప్రశ్నలు అడుగుతూ ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ విధంగా చేసిన తర్వాత మనం టాపిక్ని డిక్లరేషన్ చేయడం జరుగుతుంది. అనౌన్స్మెంట్ ఆఫ్ ది టాపిక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం శీర్షికను ప్రకటిస్తాం అనమాట. మనం ఏదో పాఠ్యాంశాన్ని బోధిస్తామో ఆ పాఠ్య బోధనకు సంబంధించిన శీర్షికని ఇక్కడ ప్రకటిస్తాం. ఇక్కడ అనౌన్స్మెంట్ చేస్తాం అన్నమాట ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఇదే టాపిక్ నుంచి రెలివెన్స్ ఆఫ్ ది టాపిక్ అని రాస్తాం. అంటే ఈ టాపిక్ మనం ఎక్కడైతే సంబంధాన్ని కలిగి ఉంటుందో ఎక్కడైతే ఉపయోగిస్తామో రాస్తాం. దీన్ని సాధారణ మనం సబ్జెక్ట్లో ఉపయోగిస్తాం, అదేవిధంగా డైలీ లైఫ్లో ఉపయోగిస్తాం. విద్యార్థులకు సబ్జెక్ట్ పరంగా ఏ విధంగా ఉపయోగపరంగా ఉంటుంది, డైలీ లైఫ్లో ఏ విధంగా యూజ్ చేస్తారు, ఎక్కడెక్కడ రిలేషన్ ఉంటుంది అనేది దాన్ని రెలివెన్స్ ఆఫ్ ది టాపిక్ సంబంధించి ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. ఈ ఫస్ట్ ఇంట్రడక్టరీ యాక్టివిటీస్లో భాగంగా మనం రాస్తాం. తర్వాత వచ్చేసి మనకి రోమన్ సంఖ్య 2లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ రాయాల్సి వస్తుంది. డెవలప్మెంటల్
యాక్టివిటీస్ రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీ భాగంగా ఫస్ట్ ఏంటంటే రీడింగ్ ది ప్రాబ్లం. మనం ఏదైతే సమస్యను టీచ్ చేస్తామో విద్యార్థులకు ఆ యొక్క సమస్యను ఇక్కడ చదవడం జరుగుతుంది. ఇక్కడ సమస్యను ఉన్నట్లుగా రాయవలసి ఉంటుంది. మనం రాస్తూ ఇక్కడ సమస్యను చదువుతాం అన్నమాట. రీడింగ్ చదవడం ప్రారంభిస్తాం. ఇక్కడ నెక్స్ట్ చదివిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే ఐడెంటిఫైయింగ్ ది ప్రాబ్లం. ఇక్కడ ఏం చేస్తామంటే ఇచ్చిన సమాచారం డేటా ఆధారంగా ఆ సమస్యను తీసుకొని దాంట్లో ఆ డేటాకు అనుగుణంగా కన్క్లూజన్ని విద్యార్థి గుర్తించడం జరుగుతుంది. ప్రాబ్లం సంబంధించి ఇచ్చిన దత్తాంశం ఏంది, ఆ దత్తాంశం అనుగుణంగా ఆ ప్రాబ్లం సంబంధించి కన్క్లూజన్ అంటే సారాంశం మనం ఏదైతే కనుగొనాలో దాన్ని ఇచ్చిన సమస్యకు సంబంధించి దత్తాంశాన్ని సారాంశాన్ని గుర్తించాల్సి ఉంటుంది. దీంట్లో సెకండ్ కాలంలో. థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ సి వచ్చేసి మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రొసీజర్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సొల్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం సొల్యూషన్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ స్టెప్ బై స్టెప్ క్రమానికి అనుగుణంగా ఈక్వల్ టు పెట్టుకుంటూ సమానంగా సమస్యను సాధించడం జరుగుతుంది. ఇక్కడ అదేవిధంగా ఇదే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో సందర్భానుసారంగా టీఎల్ఎమ్స్ను యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో భాగంగానే విద్యార్థులను మౌఖికంగా ఓరల్ క్వశ్చన్స్ విద్యార్థులు ప్రశ్న అడగడం జరుగుతుంది. లేదా వివిధ కృత్యాలను చేస్తూ ఆ యొక్క సమస్యను ఇక్కడ సాధించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి రిజల్ట్ అనేది ఇక్కడ వస్తుంది. దీంట్లో భాగంగా తర్వాత మనం ఏం చేస్తామంటే రిజల్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ మోడల్ ప్రాబ్లం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. మోడల్ ప్రాబ్లం ఆ మోడల్ ప్రాబ్లాన్ని ఇక్కడ రాస్తాం. ఇక్కడ మోడల్ ప్రాబ్లాన్ని దానికి సంబంధించి ఇక్కడ సొల్యూషన్ స్టార్ట్ చేసి దానికి కూడా సమస్య సాధన చేయడం అనేది జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ మోడల్ ప్రాబ్లం కూడా ఇక్కడ వస్తుంది అన్నమాట. ఈ విధంగా ఈ స్టెప్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఈ స్టేజ్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత వచ్చేసి మనకి కల్మినేటింగ్ యాక్టివిటీస్. రోమన్ 3లో కల్మినేటింగ్ యాక్టివిటీస్ దీన్నే అంత్య వ్యాసక్తులు అంటాం. ఈ కల్మినేటింగ్ యాక్టివిటీస్లో ఏం చేస్తామంటే ఏలో రీక్యాపులేషన్, దీన్ని మనకు ఆఫ్టర్ టీచింగ్ కోడ్ పెట్టుకోవచ్చు. ఆఫ్టర్ టీచింగ్ అంటే ఉపాధ్యాయుడు గణిత సమస్యను సాధించిన తర్వాత చేసే కార్యక్రమం ఇది. కల్మినేటింగ్ యాక్టివిటీస్లో భాగంగా స్టార్టింగ్ లెసన్ ఏం చేస్తాడంటే రీక్యాపిటలేషన్ విద్యార్థులను తాను సాధించిన సమస్యకు సంబంధించి కానీ లేదా గణిత సమాచారానికి సంబంధించి కానీ విద్యార్థులు ఆ యొక్క గణిత పాఠ్యాంశాన్ని ఎంతవరకు అర్థం చేసుకున్నారు, ఎంతవరకు అర్థం చేసుకోలేదని దానికి సంబంధించి విద్యార్థులను మౌఖిక ప్రశ్నలు అడగడం అనేది జరుగుతుంది. మనం ఇక్కడ 4 లేదా 5 రాయాల్సి ఉంటుంది. 1 2 3 4 ఇలాగా 4 ప్రశ్నలను మనం ఏదైతే పాఠ్యాంశాన్ని బోధించాం విద్యార్థులకు దానికి సంబంధించి విద్యార్థులను పరీక్షిస్తే సరిపోతుంది. రీక్యాపిటలేషన్. నెక్స్ట్ బిలో భాగంగా ఏం చేస్తామంటే విద్యార్థులకు ఏదైతే గణిత మనం సమస్యను సాధించామో లేదా ఏదైతే గణిత పాఠ్యాంశం విద్యార్థులు బోధించామో దానికి సంబంధించి విద్యార్థులను మైండ్ మ్యాపింగ్ చేసే విధంగా విద్యార్థులు దాన్ని ప్రాక్టీస్ చేసే విధంగా వారికి మనం హోంవర్క్ ఇవ్వచ్చు. లేదా వీటిని మనం అసైన్మెంట్స్ అంటాం. ఇవ్వవచ్చు. అవి విద్యార్థులకు ఒక 3 ఇస్తే సరిపోతుంది. 1 2 రిలేటివ్ ప్రాబ్లమ్స్ అన్నమాట.
ఇలా ఇస్తే సరిపోతుంది. హోంవర్క్, అసైన్మెంట్స్. ఇక్కడేమో రీక్యాప్ లిస్ట్లో ఏమో మనం ఏదో పాఠ్యాంశాన్ని బోధించామో దానికి సంబంధించి విద్యార్థులు ఇక్కడ ప్రశ్నలు అడుగుతాం. ఇక్కడ విద్యార్థులు ఇంకెక్కువ ప్రాక్టీస్ అయ్యే విధంగా వాళ్ళకి హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి 1, 2, 3 దీన్నే మనం క్లాస్ రూమ్ బోధన అయిపోయిన తర్వాత ఇదే సమస్యలు మనం చాట్ ద్వారా విద్యార్థులకు చూపించడం అనేది జరుగుతుంది. చాట్ ద్వారా విద్యార్థులకు చూపించడం అనేది జరుగుతుంది. రీక్యాప్యులేషన్ బాగా దీన్ని మనం ఉపయోగిస్తాం హోంవర్క్. ఇక్కడ మనం ఏదైతే ఇక్కడ బ్లాక్ బోర్డ్ వర్క్లో మనం ఇక్కడ ఏంటంటే మనం బోధించేటప్పుడు ఏదైతే గణితానికి సంబంధించి ఫార్ములాస్ లేదా సమస్య ప్రాబ్లం సాల్వింగ్ ప్రొసీజర్ దాన్ని ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రొసీజర్ బ్లాక్ బోర్డ్ వర్క్ కాబట్టి ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రొసీజర్ మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ప్రశ్నలు అడుగుతూ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ బ్లాక్ బోర్డ్ వర్క్ మనం బ్లాక్ బోర్డ్ ఏ విధంగా యూజ్ చేస్తామో మన పాఠ్యబోధనకు సంబంధించి ఇక్కడ బ్లాక్ బోర్డు సంబంధించి అది సమస్య సాధన ప్రొసీజర్ కావచ్చు, ఫార్ములాస్ కావచ్చు, లేదా ఫిగర్స్ మ్యాథమెటికల్ ఫిగర్స్ కావచ్చు. ఇక్కడ సర్కిల్ కానీ, ట్రయాంగిల్ కానీ, కోఆర్డినేటర్ కానీ ఇలాగ ఏదైతే ఉంటుందో అది మొత్తం ఇక్కడ గణితానికి సంబంధించిన ఇక్కడ ఏవైతే ఉంటాయో మొత్తం రాయాల్సి ఉంటుంది. అదే సమస్య సాధన విధానం కావచ్చు, ఫార్ములాస్ కావచ్చు, లేదా సింబల్స్ కావచ్చు. సింబల్స్ 5 డాట్, సరళరేఖ, లైన్ సెగ్మెంట్ ఇలా ఏవైతే ఉంటాయో అవి. నెక్స్ట్ ఫిగర్స్ దీనికి సంబంధించి ఏవైతే ఉంటుందో అంటే బ్లాక్ బోర్డ్ వర్క్ సంబంధించి మనం ఏదైతే ఉపయోగిస్తామో అది మొత్తం కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట బ్లాక్ బోర్డ్. ఇది ఇక్కడ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఇక్కడ ఉపాధ్యాయుడి విద్యార్థి మధ్య జరిగే ప్రాసెస్ మొత్తం కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. బ్లాక్ బోర్డ్ వర్క్లో మనం ఒక సమస్యను సాధించేటప్పుడు ఏ విధంగా యూజ్ చేస్తామో ఆ ప్రొసీజర్ మొత్తం కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ టీచింగ్ స్టెప్స్ అనమాట 1 by 1 ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. ఇక్కడేమో సీరియల్ నెంబర్ ఇస్తాం. ఈ విధంగా లెసన్ ప్లాన్ మనకి కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి మనకి ఇంట్రడక్టరీ యాక్టివిటీస్ నుంచి మనకి కల్మినేటింగ్ యాక్టివిటీస్ వరకు అంటే ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ నుంచి స్టార్ట్ చేస్తే కల్మినేటింగ్ యాక్టివిటీస్ వరకు రాయాల్సి ఉంటుంది. తర్వాత ఇది అయిపోయిన తర్వాత మనం ఒక పాఠ్య బోధన అయిపోయిన తర్వాత మనకి లాస్ట్లో ఏం రాయాలంటే ఇక్కడ టీచర్ రెస్పాన్సెస్ రాయాల్సి ఉంటుంది. టీచర్ రెస్పాన్సెస్ ఇక్కడ మనం టీచర్ రెస్పాన్సెస్లో టీచర్ ట్రైనీ రెస్పాన్సెస్ అని రాయాలి. టీచర్ ట్రైనీ రెస్పాన్సెస్ అంటే ఉపాధ్యాయుడు తరగతి గదిలో అంటే ఛాత్రోపాధ్యాయుడు తరగతుల్లో గణిత పాఠ్యాంశాన్ని బోధించిన తర్వాత తన బోధనకు సంబంధించి కానీ అంటే టీచర్ ట్రైనీ లేదా లెర్నింగ్ విద్యార్థి నేర్చుకునే క్రమం లెర్నింగ్ ఇంకా స్టూడెంట్ సంబంధించి ఇద్దరు సంబంధించి ఇక్కడ తన ప్రతిస్పందన ఇక్కడ 1 by 1 రాయాల్సి ఉంటుంది. అది విద్యార్థి సంబంధించి కావచ్చు, ఉపాధ్యాయుడికి సంబంధించి కావచ్చు ఇక్కడ రాయాల్సి ఇలా టేబుల్ ప్రకారం మనం రాయాల్సి ఉంటుంది. రెస్పాన్సెస్ అంటే ఎటువంటి విషయాలు టీచర్ డెవలప్ చేసుకోవాలి, ఎటువంటి విషయాల్లో ఇంకా బలాలు స్ట్రెంగ్త్స్ బలాలు ఏంటి, వీక్నెసెస్ ఏంటి, అది పర్సనల్ కావచ్చు, టీచింగ్ సంబంధించి కావచ్చు, విద్యార్థుల లెర్నింగ్ ప్రొసీజర్ సంబంధించి కావచ్చు. ఇలా బలాలకు సంబంధించి బలహీనతలకు సంబంధించి వాటిని డెవలప్ చేసుకునే విధంగా ఇక్కడ వీక్నెసెస్ వచ్చేసి డెవలప్ చేసే విధంగా సెంటెన్స్ మనం రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా విద్యార్థుల బలాలు కానీ ఉపాధ్యాయుని బలాలు కూడా ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా బలాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ వీక్నెసెస్ ఏ ఉన్నాయి, వాటిని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, అవి నెక్స్ట్ ప్లాన్లో ఏ విధంగా వాటిని వాళ్ళ క్రమాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తూ రాయాలి ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. వాటిని ఇక్కడ టీచింగ్ సంబంధించి ఉపాధ్యాయుడు ఇక్కడ రాసుకోవచ్చు, అదేవిధంగా లెర్నింగ్ సంబంధించి విద్యార్థి సంబంధించి ఇక్కడ రాసుకోవచ్చు. వీక్నెస్ ఉంటే వాటిని డెవలప్ చేసుకునే విధంగా రాయాలి. బలాలు ఉంటే మామూలుగా యావరేజ్గా రాస్తే సరిపోతుంది. ఇలాగా లెసన్ ప్లాన్ను ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి కల్మినేటింగ్ యాక్టివిటీస్ లాస్ట్ టీచర్ ట్రైనీ రెస్పాన్సెస్ వరకు మీరు ఒక పాఠ్యాంశం ఇచ్చినప్పుడు దాని అనుగుణంగా రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఒక లెసన్ ప్లాన్ ఒక పాఠ్యాంశానికి సంబంధించి మీరు రాయాలంటే ముందుగా ఏం చేయాలంటే దాన్ని మీరు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయి ఉండాలి. ఆ పాఠ్యాంశం పైన పూర్తి పట్టు మీకు ఎప్పుడైతే ఉంటుందో ఆ పూర్తి పట్టు ఉన్నప్పుడు మాత్రమే మీరు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయినప్పుడు మాత్రమే ఆ యొక్క లెసన్ ప్లాన్ మీరు పూర్తిగా రాయగలుగుతారు. ఆ విధంగా మీరు గణిత రచయితగా మారుతారు.
దీనికి సంబంధించి మీకు ఎగ్జాంపుల్ వచ్చేసి ఒకటి 2 చరరాశుల్లో రేఖీ సమీకరణ సాధన గురించి ఒకటి తయారు చేసింది మీకు వాట్సాప్లో సెండ్ చేస్తాను. దాన్ని చూడండి. ఈ మోడల్ నీకు వివరించడం జరిగింది. దానికి సంబంధించి అది సెండ్ చేస్తాను చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మీకు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్.